నా హెయిర్ చూస్తే ప్లగ్లు పెట్టి కరెంట్ షాక్ కొట్టించుకున్నట్టుంది కదా. ఈ ఇంట్లో కరెంట్ షాక్ కొట్టడం నాకు పెద్ద కొత్త ఏం కాదు, కానీ ఈ హెయిర్ మాత్రం కరెంట్ షాక్ కొట్టి అలా అవ్వలేదు. మరి ఏంటక్క హెయిర్ అంతా ఫ్రిజీగా అయిపోయిందా అని డౌట్ మీకు వచ్చి ఉండొచ్చు. నో 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 నో, ఇదంతా నాకు కొత్తగా పెరిగిన హెయిర్. అవును, నాకు ఊడిపోయిన హెయిర్ మొత్తం మళ్ళీ కొత్తగా పెరిగింది. హాయ్ ఫ్రెండ్స్, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను విజయశ్రీ. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. ఈరోజు ఇంకొక సూపర్ హెల్ప్ఫుల్ వీడియోతో మేము ముందుకు వచ్చేసాను. ఫ్రెండ్స్, మీలో చాలామంది హెయిర్ కేర్ వీడియోస్ అడుగుతున్నారు. సో మీకోసం నేను ఫాలో అయ్యే టిప్స్ మొత్తం మీతో షేర్ చేస్తున్నాను. సో వీడియో స్కిప్ చేయకోకుండా అన్నీ చూడండి. కొన్ని వీక్స్ బ్యాక్ నా హెయిర్ చూడండి, జస్ట్ బేబీ హెయిర్ లాగా ఉండేది, కానీ ఇప్పుడు చూడండి లెంత్ ఎంత ఫాస్ట్గా పెరిగిందో. జస్ట్ కొన్ని డేస్ ముందు ఇంత చిన్న చిన్నగా ఉన్న హెయిర్ ఇప్పుడు ఇంత పెద్దగా పెరిగితే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. హెయిర్ ఊడిపోయినప్పుడు ఎంత బాధగా ఉందో అంతకన్నా ఎక్కువ హ్యాపీగా అనిపిస్తుంది నాకు ఇప్పుడైతే. మీలో చాలా మంది కూడా హెయిర్ ఫాల్ ప్రాబ్లం వల్ల బాధపడుతున్నారని కామెంట్ సెక్షన్లో చెప్తున్నారు. నేను ఎలా హెయిర్ రీగ్రోత్ చేసుకున్నానో తెలుసా? నేను చిన్న చిన్న టిప్స్ ఫాలో అయ్యాను. మనకి జుట్టు ఊడిపోవటానికి మెయిన్ విలన్ స్ట్రెస్ తగ్గించుకుంటే హెయిర్ ఫాల్ కంట్రోల్ అవుతుంది. మీరు మీ హెయిర్ని మళ్ళీ పెంచుకోవాలంటే వేలకు ఖర్చు పెట్టవసరం లేదు. స్ట్రెస్ తగ్గించుకోవడానికి స్కాల్ప్ మసాజ్ చేసుకుంటే చాలు. ఫ్రెండ్స్, నా హెయిర్ ఎలా గ్రో అయింది, ఎంత ఫాస్ట్గా గ్రో అయింది అనేది నేను మీకు కంప్లీట్గా ఆల్రెడీ ప్రివ్యూలోనే చూపించేశాను. ఫ్రెండ్స్, మీరు నా ఓజీ సబ్స్క్రైబర్స్ అయితే, ఎప్పటి నుంచో నా వీడియోస్ చూస్తున్నట్టయితే మీకు ఆల్రెడీ నేను యూజ్ చేసేది ఏంటి అనేది తెలుసు. నాకైతే రోజ్మెరీ వాటర్ చాలా బాగా సెట్ అయిందండి. అసలు రోజ్మెరీ చేసే పని మన హెయిర్ ఫాల్ని కంట్రోల్ చేసి హెయిర్ని త్వరగా పెరిగేలాగా చేస్తుంది. మీరు నా సబ్స్క్రైబర్స్ అయినా లేదా రెగ్యులర్ వ్యూవర్స్ అయినా మీకు ఆల్రెడీ తెలుసు నేను రోజ్మెరీ వాటర్ ఎంత బాగా యూజ్ చేస్తాను. నేను యూజ్ చేసేది ఆల్ప్స్ గుడ్నెస్ రోజ్మెరీ వాటర్ అండి. ఇది మన హెయిర్ ని మళ్ళీ ఒత్తుగా చేయటానికి బాగా పనిచేస్తుంది. నా హెయిర్ మళ్ళీ థిక్ గా అవటానికి అయితే ఈ రోజ్మెరీ వాటర్ చాలా బాగా హెల్ప్ అయిందండి. ఇది నేను యూజ్ చేయడం ఏదో 1 వీక్ 10 డేస్ యూజ్ చేసి మీకు చెప్పటం కాదు. నేను దగ్గర 2 years నుంచి ఈ ప్రోడక్ట్ యూజ్ చేస్తున్నాను. నాకు ఎప్పుడు హెయిర్ ఫాల్ అయినా వెంటనే నేను తీసుకునే ప్రోడక్ట్ అయితే ఇదేనండి. చాలా బాగుంటుంది. నేను చాలా బాటిల్స్ కంప్లీట్ చేశాను, మీతో కూడా చాలా సార్లు షేర్ చేశాను. రోజ్మెరీ వాటర్ 3x హెయిర్ ఫాల్ ని రెడ్యూస్ చేస్తుంది. 12 weeks లోనే మంచి రిజల్ట్ వస్తుంది. 2024లో క్లినికల్లీ టెస్ట్ చేసి ప్రూవ్ చేశారు. మీరు నన్ను ఎప్పటి నుంచో ఫాలో అవుతున్నట్టయితే నా హెయిర్ ఫాల్ ఎంత దారుణంగా ఉందో అప్పుడు కూడా నేను మీతో షేర్ చేశాను. పట్టుకుంటే ఊడిపోయేది, కొంచెం జుట్టు చిన్న బేబీ హెయిర్ పెరగంగానే మళ్ళీ ఊడిపోతూ ఉండేది. అప్పుడు నేను రోజ్మెరీ వాటర్ యూజ్ చేయడం స్టార్ట్ చేశాను. మళ్ళీ నా హెయిర్ థిక్గా అయింది, హెయిర్ ఫాల్ కూడా కంట్రోల్ అయిందండి. చాలా మంది హెయిర్ ఫాల్ స్టార్ట్ అవ్వగానే కొత్త ప్రొడక్ట్స్ యూజ్ చేసేసి హెయిర్ ఫాల్ వెంటనే కంట్రోల్ చేసేసుకోవాలనుకుంటారు, అండ్ దానివల్ల ఎక్కువ మనీ కూడా వేస్ట్ చేసుకుంటారు. అలా కాకోకుండా మంచిగా బడ్జెట్ ఫ్రెండ్లీలో ఉన్న రోజ్మెరీ వాటర్ ఇది యూజ్ చేయండి. మీరు కన్సిస్టెన్సీగా యూజ్ చేస్తే రిజల్ట్ మాత్రం 100% వస్తుంది. దానికి లైవ్ ప్రూఫ్ నేనే. ఈ ఆల్ప్స్ గుడ్నెస్ రోజ్మెరీ వాటర్ మన సబ్స్క్రైబర్స్లో కూడా చాలా మంది యూజ్ చేస్తున్నారు. మీరు ఇంకా ఎవరైనా ట్రై చేయకపోతే ట్రై చేయండి, హైలీ రికమెండ్ చేస్తాను. రోజ్మెరీ వాటర్ అనేది హీరో ఇంగ్రీడియంట్ అండి. హెయిర్ ఫాల్ని కంట్రోల్ చేసి హెయిర్ని మళ్ళీ పెంచడానికి చాలా బాగా పనిచేస్తుంది. రోజ్మెరీ వాటర్ బ్లడ్ సర్క్యులేషన్ని బూస్ట్ చేస్తుందండి. అందుకనే మనకి హెయిర్ గ్రోత్ అంత బాగుంటుంది. ఇది యూజ్ చేయడం కూడా చాలా సింపుల్. జస్ట్ మీరు స్ప్రే బాటిల్లో వస్తుంది, ఇలా స్ప్రే చేసుకోవటమే. మీ స్కాల్ప్ మీద స్ప్రే చేసుకుని జస్ట్ అలా స్ప్రెడ్ చేసేసేయటమే. 10 minutesలో మనకి అది డ్రై అయిపోతుంది. వాటర్ లైక్ కన్సిస్టెన్సీలో ఉంటుంది కాబట్టి మీకు అసలు నాన్ స్టిక్కీగా ఉంటుంది, నాన్ గ్రీజీగా ఉంటుంది. మీరు ఇది ఎవ్రీడే కూడా యూజ్ చేసేయచ్చు, నో ప్రాబ్లం. మీరు ఇది యూజ్ చేసిన తర్వాత హెయిర్ వాష్ చేసుకోవాలా అంటే అవసరం లేదు. మీరు కన్సిస్టెన్సీగా యూజ్ చేస్తే చాలు, అంటే రెగ్యులర్గా యూజ్ చేస్తే సరిపోతుంది. రిజల్ట్ అయితే సూపర్గా వస్తుందండి. నేనేం చేస్తానంటే మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ ఏదైనా ఒక్కసారి మాత్రం అప్లై చేసుకుంటానండి. జస్ట్ స్ప్రే చేసుకుని మసాజ్ చేసి అలా ఉంచేస్తాను. 10 minutesలో మనకి అది మొత్తం డ్రై అయిపోతుంది. హెయిర్ లెంత్కి ఏం స్ప్రే చేయ అవసరం లేదు. స్కాల్ప్ దగ్గర స్ప్రే చేసుకుని జస్ట్ అలా మసాజ్ చేసి ఉంచేస్తే సరిపోతుంది. చాలా ఈజీ అండి. నా బిఫోర్ అండ్ ఆఫ్టర్ రిజల్ట్స్ మీరే చూడండి. నో ఫిల్టర్స్, నో ట్రిక్స్, వేరే వాళ్ళ వీడియోస్ తీసుకుని చూపించడం కాదు, జస్ట్ రియల్ రిజల్ట్స్ మీతో షేర్ చేస్తున్నాను. మీలో ఎవరైనా ఇంకా ట్రై చేయకపోతే వెంటనే ట్రై చేయండి. ఎక్స్క్లూజివ్గా పర్పుల్ యాప్లో అవైలబుల్లో ఉంటుంది. నాకు ఇది 1 bottle 2 months వస్తుందండి. సో ఫ్రెండ్స్, చూసారు కదా,
కదా, మీరు కూడా తప్పకుండా రోజ్మెరీ వాటర్ ట్రై చేయండి. రిజల్ట్ అయితే చాలా బాగుంటుందండి. ఏదో ఒక 1 వీక్ అలా యూజ్ చేసి ఆపేయటం కాదు, రెగ్యులర్గా యూజ్ చేస్తే రిజల్ట్ చాలా బాగుంటుంది. మీరు కూడా ఆల్ప్స్ గుడ్నెస్ రోజ్మెరీ వాటర్ తీసుకోవాలి అనుకుంటే లింక్ డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను, అలాగే కామెంట్ సెక్షన్లో కూడా పిన్ చేసి ఉంచుతాను. అక్కడ క్లిక్ చేసుకుని మీరు పర్చేస్ చేసుకోవచ్చు. మనకి ఇది చాలా బడ్జెట్ ఫ్రెండ్లీలో ఉంటుంది కాబట్టి మీరు తప్పకుండా ట్రై చేసి మీ రిజల్ట్ నాతో షేర్ చేయడం మర్చిపోకండి. మీరు ఇంకా ఎలాంటి వీడియోస్ చూడాలనుకుంటున్నారు అనేది కూడా కామెంట్ సెక్షన్లో చెప్పండి, నేను తప్పకుండా షేర్ చేస్తాను. వీడియో మీకు బాగా నచ్చిందని అనుకుంటున్నాను, హెల్ప్ఫుల్ అయింది అనుకుంటున్నాను. ఇంకొక మంచి హెల్ప్ఫుల్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. టేక్ కేర్, బాయ్.